నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 6 ఏసీ బస్టాండ్ల ప్రారంభోత్సవం జరిగింది. వీటిని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి దివ్యాంగులతో ప్రారంభం చేయించారు. ఏసీ బస్టాండ్లు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఏసీ బస్టాండ్లు ఏర్పాటు చేస్తే జగన్ ప్రభుత్వం కనీసం వాటిని ప్రారంభించలేదని ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని అన్నారు. చాలా సంతోషం. రాష్ట్రంలో చక్కటి అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోని పల్లెల నగరాల తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్లో ఉండే నగరాలు దేశాన్ని తలదన్నే నగరాలుగా ఉండాలని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలలుగా చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు నగరంలో ఏసీ బస్ షెల్టర్లు ఉండాలా, ఆ బస్సుల కోసం ఆటోల కోసం వేచి చూసే ఆ యొక్క ప్రయాణికులు ఎండలో కాకుండా వారికి ఒక చక్కటి వస్తువులతో ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని మూలన పడేసిన పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలందరి దయ వల్ల మూడోసారి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభోత్సవం.